పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య కొనసాగుతోన్న ఘర్షణ తాజాగా కొత్త మలుపు తిరిగింది. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చమురు రవాణా కీలకమైన హెర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం ఇరాన్కు చెందిన తీర ప్రాంత నిఘా రాడార్ కేంద్రాల లక్ష్యంగా దాడులు నిర్వహించింది. హార్ముజ్లో నౌకల రవాణాకు ఇరాన్ డ్రోన్ దాడులు ముప్పుగా మారాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. అందుకే తక్షణమే స్పందించాల్సి వచ్చిందని తెలిపింది. అయితే టెహ్రాన్కు చెందిన 4 డ్రోన్లను కూల్చివేశామని వెల్లడించింది. దీని తర్వాత గోరుఖ్, ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ రాడార్ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఇక మరిన్ని దాడుల నుంచి రక్షించుకోవడానికే ఈ చర్యలు చేపట్టినట్లు సెంట్కామ్ తెలిపింది. ఇరాన్ దురాక్రమణల నుంచి రక్షించుకునేందుకు తమ ప్రతిస్పందనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ సంఘర్షణలు ముగించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు. కువైట్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. తమ గగనతలంపైకి దూసుకొస్తోన్న క్షిపణులు, డ్రోన్లను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆపై బహ్రెయిన్లో కూడా సైరన్లు మోగడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.